లైఫ్‌లో ఫస్ట్ టైమ్ థియేటర్‌లో కూడా స్కిప్ ఆప్షన్, ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటే చాలా బాగుంటది అనిపించింది. సో, కానీ ఆ ఆప్షన్ లేదు కాబట్టి 3 అవర్స్ టార్చర్ అనుభవించాల్సొచ్చింది. ఇలా స్కిప్, ఫార్వర్డ్ ఆప్షన్ చాలా సార్లు ఉంటే బాగుండని మూవీలో 3 అవర్స్‌లో చాలా సార్లు అనిపించింది. సో, ఏ మూవీ గురించి మాట్లాడుతున్నారనుకున్నారా? అదేనండి 'థగ్ లైఫ్'. పవర్‌లెస్ థగ్స్, లైఫ్‌లెస్ మూవీ. మన కమల్ హాసన్ ప్రెజెంట్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్, మణిరత్నం డైరెక్షన్. సో, ఈ ముగ్గురి వల్ల 'థగ్ లైఫ్' మీద అంచనాలైతే స్కై హైలో ఉన్నాయి. సో, ఇలా స్కై హైలో ఉన్న మనల్ని కిందకి నిర్దాక్షిణ్యంగా దోచేసారు భయ్యా మనోళ్ళు. సో, బతికి బట్టకట్నం అది 3 గంటల తర్వాతే తెలుస్తుంది మనకి. సో, ఈ మూవీ గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే టూ ప్రెడిక్టబుల్, టూ లెంగ్తీ అండ్ టూ బోరింగ్ మూవీ. అంతే భయ్యా. ఈ 3 పాయింట్స్ మీరు అర్థం చేసుకుంటే ఈ మూవీ గురించి. అండ్ ఇంకా మన మాస్ భాషలో చెప్పాలంటే మూవీ అయితే బోరః బోరస్య బోరోభ్యః, రాడ్డః రాడ్డస్య రాడ్డోభ్యః. సో, మనకి మణిరత్నం డైరెక్షన్ అంటే నాకు పర్టికులర్‌గా మణిరత్నం డైరెక్షన్ మంచి రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే తన మూవీస్ హిట్ అయినా, ఫ్లాప్ అయినా సరే కొంచెం సీన్స్‌లో ఒక రిఫ్రెష్‌మెంట్ ఉంటుంది. అండ్ ఒక డిఫరెంట్‌గా ఉంటుంది. డిఫరెంట్‌గా ట్రై చేస్తాడు. మేబీ ఫ్లాప్ కావచ్చు, హిట్ కావచ్చు. కానీ మనకైతే ఒక కొత్తదనం కనిపిస్తుంది. అది మణిరత్నం. అందుకే మణిరత్నంకి ఇండియా వైడ్ ఆ క్రేజ్ ఉంది. కానీ ఫస్ట్ టైం మణిరత్నం గారు ఒక రెగ్యులర్ రోత కొట్టుడు రివెంజ్ యాక్షన్ డ్రామా తీశాడు భయ్యా. సింపుల్‌గా ఇది రివెంజ్ యాక్షన్ డ్రామా అంతే. కాబట్టి ఈ రివెంజ్ యాక్షన్ డ్రామాలు మనకేం పెద్ద కొత్త కాదు తెలుగు వాళ్ళకి, టాలీవుడ్ వాళ్ళకి. సో, తమిళోళ్ళు కూడా బాగానే చూస్తున్నారు. సో, ఇటువంటి రొటీన్ సినిమాని ఫస్ట్ టైం మణిరత్నం ట్రై చేశాడు. సో, ఈ మూవీ ఎలా ఉంది అంటే చాలా బ్యాడ్ డైరెక్షన్ అండ్ రైటింగ్. మణిరత్నం సార్ ఈ విషయంలో అయితే పక్కా ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఇక ఈ స్టోరీ ప్లాట్‌కి వస్తే మూవీలో మెయిన్‌గా ఒక గ్యాంగ్‌స్టర్ అంటే గ్యాంగ్ వార్స్ ఉండవు, గ్యాంగ్ డీల్స్ ఉండవు, ఎటువంటి ఏవి ఉండవు. బట్ గ్యాంగ్‌స్టర్ అని చెప్పుకొని తిరుగుతుంటాడు మన రంగరాయ. సో, రంగరాయ మన గ్యాంగ్‌స్టర్ కమల్ హాసన్ క్యారెక్టర్. సో, తను ఒక చిన్నప్పుడే ఒక పిల్లోడిని పెంచి పెద్ద చేస్తాడు. తనే అమర్. తాను సింబు క్యారెక్టర్. సో, ఇలా పెద్ద చేసిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో తనను నమ్ముకున్న వాళ్ళే చాలా మంది తనకందరూ కలిసి తనకు నమ్మక ద్రోహం చేస్తారు. ఆ నమ్మక ద్రోహానికి ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేదే స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ ప్లాట్ లైన్. సింపుల్ చెప్పాలంటే స్టోరీ ప్లాట్ లైన్ ఏమీ లేదు. ఏమీ లేకపోయినా సరే 3 గంటలు మనం టార్చర్ పెట్టడం ఎలా అని ఈ విషయంలో మాత్రం మణిశర్మకి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇక్కడ మెయిన్‌గా చాలా మంది క్యారెక్టర్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమల్ హాసన్, సింబు, నాజర్ అండ్ జోజు జార్జ్, అభిరామి, త్రిష అండ్ ఐశ్వర్య లక్ష్మి అండ్ అశోక్ సెల్వన్. ఇలా చాలా క్యారెక్టర్లు ఉన్నా సరే మనకి ఏ క్యారెక్టర్ ఆర్క్ కరెక్ట్‌గా ఉన్నట్టు అనిపించదు. ఏ క్యారెక్టర్‌కి మనం ఎమోషన్ కరెక్ట్. ఆఫ్ కోర్స్ కమల్ హాసన్ కొంతవరకు ఓకే. తన పర్ఫార్మెన్స్ వల్ల మనకు తెలిసిందే. బట్ మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కాదు. బట్ కొన్ని సీన్‌లో మాత్రం కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ మనం మెచ్చుకోవాలి. బట్ కొన్ని సీన్‌లో మాత్రం ఇరిటేట్ చేశాడు. ఆ నెల్లూరు యాసలో మాట్లాడతా మనల్ని కొంచెం ఇరిటేట్ చేశాడని చెప్పాలి. సో, కమల్ హాసన్ క్యారెక్టర్ తప్ప మిగతా ఏ క్యారెక్టర్ అయితే ఎమోషనల్ డెప్త్ ఉండదు అండ్ ఒక ఆర్క్ అయితే ఉండదు క్యారెక్టర్‌కి. కమల్ హాసన్ అండ్ కొంతలో కొంత గుడ్డిలో మెల్లమని అభిరామ్ ఈస్ బెటర్. అండ్ సో, ఈ ఇలా ఒక ఇన్ని క్యారెక్టర్లు ఆల్మోస్ట్ ఒక 10-15 క్యారెక్టర్స్ పెట్టుకొని కూడా ఒక్క క్యారెక్టర్ కూడా ఎమోషనల్‌గా టచ్ కాలేదంటే అది ఖచ్చితంగా డైరెక్టర్స్ ఫెయిల్యూరే. నెక్స్ట్ సర్ప్రైజింగ్‌గా ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, మ్యూజిక్ గాని ఇట్స్ బిలో యావరేజ్. ఇంత చెత్త మ్యూజిక్‌ని ఏఆర్ రెహమాన్ ఇప్పటివరకు ఏ సినిమాలో నేను వినలేదనుకుంటాను. అండ్ ఆఫ్ కోర్స్ ఇంత చెత్త డైరెక్షన్ కూడా మణిరత్నం చేయలేదనుకున్నాను. సో, ఈ విధంగా ఈ మూవీ అయితే కొన్ని రికార్డులైతే మూటగట్టుకుంది. అండ్ ఈ మూవీ గురించి పాజిటివ్ పాయింట్స్ చెప్పాలి అంటే చాలా తక్కువే ఉన్నాయి. ఆ తక్కువలో తక్కువ మెయిన్ ఏంటంటే ద మూవీ ఈస్ టెక్నికల్లీ వెరీ వెరీ బ్రిలియంట్. టెక్నికల్‌గా అయితే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ ఓకే. టెక్నికల్లీ ఇట్ ఈస్ గుడ్.
అండ్ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్. సో కానీ ఎంత టెక్నిక్గా ఉన్నా కానీ ఎథిక్స్ పరంగా దాంట్లో స్టోరీ అండ్ కంటెంట్ లేకపోతే మాత్రం మన వల్ల కాదు చూడడం. సో కాబట్టి కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండింటిలో కంపేర్ చేస్తే రెండు రాడ్లే, కానీ ఫస్ట్ హాఫ్ కొంతవరకు బెటర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. కొన్ని మంచి సీన్స్ పడ్డాయి ఫస్ట్ హాఫ్లో. అండ్ అండ్ ఇనిషియల్ సీన్స్లో మన కమల్ హాసన్ యంగ్ లుక్లో కనిపించే సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ ఆ కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ సినిమా పోవచ్చు. ఇంకా దేనికోసం ఈ సినిమాకి అయితే పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ గో ఫర్ ఓటీటీ. మీకైతే స్కిప్ ఆప్షన్ ఉంది. సో థియేటర్ పోవాల్సిన అవసరం లేదు. థియేటర్ పోకుండా స్కిప్ చేసి ఓటీటీలో చూడొచ్చు. ఎందుకంటే ఓటీటీలో చూస్తే స్కిప్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటాయి కాబట్టి కొంచెం మన పని అయితే సులువు అయిపోతుంది. సో ఈ మూవీ గురించి నా ఒపీనియన్ ఏంటంటే ఫైనల్గా ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ మూవీ ఫ్రమ్ మణిరత్నం అండ్ కమల్ హాసన్. మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు అండ్ వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ వేరు. చాలా బ్యాడ్ అవుట్పుట్ అని చెప్పాలి. సో మూవీ అయితే ఓవరాల్గా అయితే బాగాలేదు. అండ్ ఇట్ ఈస్ బెటర్ టు స్కిప్. అండ్ 3 hours అక్కడ చాలా సున్నిత మనసుకు అయితే నాకే కేకలో సహనం అండ్ ఓపిక చాలా ఎక్కువ. కానీ నాలాంటి వాడిని పరీక్షించారంటే, నా సహనం ఓపిక పరీక్షించారంటే కొంచెం మరీ సెన్సిటివ్ ఉండేవాళ్ళైతే ఈ మూవీ 3 hours కూర్చోవడం థియేటర్ల కష్టమే. సో బెటర్ టు స్కిప్. సో దిస్ ఈస్ ఎ బ్రీఫ్ రివ్యూ అబౌట్ Thug Life, the most anticipated Thug Life. Thank you. Bye.